హలో. ఎక్కడా? ఓకే ఓకే, కమింగ్ కమింగ్, వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను సార్ అజయ్, మీ కొత్త అసిస్టెంట్. ఓ, ఓకే ఓకే. ఇదే సార్ బాడీ. లోపలంతా వెతికావా? ఎస్ సార్, వెతికాను సార్. ఎనీ క్లూస్? ఓన్లీ మర్డర్ వెపన్ సార్. ఫోరెన్సిక్స్? ఎస్ సార్, ఇన్ఫార్మ్ చేశాను. కృష్ణ, ఫారెన్సిక్స్ ఇన్ఫార్మ్ చేసిన అన్నావు కదా, ఎక్కడ వాళ్ళు? అలా చూస్తావేంటి? ఇన్ఫార్మ్ చేసిన అన్నావుగా. నేను చేయడం ఏంటి? నువ్వు కదా ఇన్ఫార్మ్ చేసి అనింది. ఆ? ఆయన పేరు పెట్టి పిలుస్తున్నా ఏంటి? యూ హ్యావ్ టు కాల్ మీ సార్. ఆ? సార్? ఎస్ సార్. ఓకే సార్. ఒక అసిస్టెంట్వి నువ్వు, నిన్ను సార్ అని పిలవాలా నేను? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? అసిస్టెంట్ ఏంటి? యు ఆర్ మై అసిస్టెంట్. నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు. వాట్ ద ఫక్ మ్యాన్? నువ్వు నన్ను ఇక్కడికి పిలిచింది. ఐఎమ్ ద వన్ హూ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. ఐ ఎమ్ ది వన్ హూ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. నీ బాడీ నువ్వే ఇన్వెస్టిగేట్ చేసుకుంటావారా?
ఏ, ఏమైంది? అన్న మా పేరెంట్స్ చంపేశారన్న లోపల రాజు దూరా అన్న ప్లీజ్ అన్న. ఫ్యామిలీ మొత్తం చంపేశారు అన్నావు, లోపల ఎవరు లేరు కదా? ఒక నిమిషం కూర్చో అన్న. డోర్ ఎందుకు లాక్ చేసావు? ఎవరు లేరు కదా? అరే కూర్చో అన్న, ఏం భయపడకు. అరే చెమటలు పడుతున్నాయి అన్న, ఒక నిమిషం ఆగు. మీ పేరేంటన్నా? అజయ్. ఎందుకు ఆపుతున్నావు? వెళ్ళి కదా నన్ను. ఎందుకన్నా అంత చిరాకు పడుతున్నావు? కాసేపు నాతో మాట్లాడు. ఏం చేస్తుంటారన్నా? అవన్నీ నీకెందుకు? సరే, రోజు ఇక్కడ ఏం చేస్తారు? వాకింగ్కి ఏమైనా వస్తారా? ఎవరు బై నువ్వు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? సరే, నీ స్కూల్లో చేసిన ఒక కోతి పని చెప్పు అన్న. ఏ ఏమన్నా మజాక్ ఉందా? ప్రాంక్ నడుస్తుందా ఏమన్నా? కెమెరాలు ఎక్కడున్నాయి? ఏం లేదు, ఒక 5 నిమిషాలు కూర్చో అన్న. ప్రాంక్ 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 నా కొడక ప్రాంక్ 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 ప్రాంక్. ఒక్క 5 నిమిషాలంటే పంపించావు కదరా పిచ్చ నా కొడక. థు! కరెక్ట్ తాళం కూడా తీసుకోవడం రాదు పెచ్చ నా కొడుక్కి. अभी ना जाओ छोड़ के दिल अभी भरा नहीं। హలో, ఎక్కడా? ఓకే ఓకే, కమింగ్ కమింగ్, వస్తున్నా.
నాకు ఒక 12-13 ఉండొచ్చు అన్న. ఎవరో ఏమో తెలీదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. నన్ను కూడా తల మీద కొట్టారు. చనిపోయా అనుకున్నారేమో, వదిలేసి వెళ్ళిపోయారు. నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, నేను తప్ప. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా, కానీ ఎవడు పట్టించుకోలేదు. నా బంధువులు కూడా ఏ రోజు నాతో ప్రేమతో మాట్లాడలేదు. అందుకే మా పాతింటికి వచ్చేసా. నాతో ఎవడన్నా మాట్లాడనరా అంటే పిచ్చోని చూసినట్టు చూసేవాళ్ళు. నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడండి రానేగా, కానీ ఎవ్వడు మాట్లాడలేదు. అందుకే ఇలా చేయడం మొదలుపెట్టా, కనీసం ఇలా అయినా మాట్లాడతారని. ఏమంటావన్నా? తమ్ముడు, अभी ना जाओ హలో డాక్టర్. హాయ్ కృష్ణ, ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు? అంతా ఓకేనా? అంతా ఓకే డాక్టర్. ఏంటి ఇంకా మనుషులు చంపుతున్నావా? ఇప్పుడు కూడా ఆ? ఇప్పుడు కూడా ఓకే. హూ? యూ. ఏ నన్నా? ఐ షుడ్ బి కేర్ఫుల్ దెన్. నేను ఒక సైకో కిల్లర్ అన్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు కూడా కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. నేను మీతో మాట్లాడేదానికి, నేను అక్కడ చూసేదానికి డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. రెండు నిజమే అనిపిస్తుంది. లాస్ట్ టైం చెప్పా కదా కృష్ణ నీకు, ఇది ఒక మెడికల్ కండిషన్. దీంట్లో పేషెంట్కి రియల్ లైఫ్కి హాలుసినేషన్స్కి డిఫరెన్స్ తెలియదు. రెండు ప్యారలల్గా వెళ్తున్నట్టు అనిపిస్తాయి. సార్, నేను ఇప్పుడు మీతో మాట్లాడేది హెలుజినేషన్ ఎందుకు కాకూడదు? మేబీ ఆ సైకో కిల్లర్ నిజమేమో. నేనే వాడు ఊహ అయి ఉండొచ్చు కదా. నాకు చెల్లుండే తమ్ముడు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. ఎవరో ఏమో తెలియదు, ఒకరోజు వచ్చి మా చెల్లిని చంపేసి వెళ్ళిపోయారు.
అందుకే ఇలా చేయడం మొదలుపెట్టా. కనీసం ఇలా అయినా మాట్లాడతారని. ఇంకొకటి కూడా ఉంది తమ్ముడు. నాకేమైందో తెలియదు కానీ 2 బతుకులు బతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఒకటేమో ఇది, ఇంకొకటేమో నాకేదో మెడికల్ డిజార్డర్ ఉన్నట్టు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా, కింద వంట చేస్తున్నట్టు విజువల్స్ కనపడుతున్నాయి. ఏంటో ఏమో. డాక్టర్ అజయ్ రాలేదా సార్? మిమ్మల్ని పంపించాడు. అజయ్ ఏంటి? లాస్ట్ టైం కూడా నేనేగా వచ్చింది. మేబీ ఆ సైకో కిల్లర్ నిజమేమో. నేనే వాడు ఊహ అయి ఉండొచ్చు కదా. నేను వాడిని ఊహించుకుంటున్నానా, వాడు ఊహ నేనా? కొంపతీసి వాడి నిజమా? అంటే నేను నిజంగా సైకో కిల్లర్నా? ఒకవేళ నేను వాడు ఊహనైతే వాడు అజయ్ని ఇంటికి తీసుకురావడం, మా పేరెంట్స్ చంపేసిన లోపల. కూర్చో అన్న, ఏం భయపడకు. రోజు వాడు చేసిన దానికి వాడే ఇన్వెస్టిగేట్ చేసుకోవడం. ఎక్కడా? రోజు ఒక కొత్త కథ చెప్పడం. నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. ఒకరోజు వచ్చి మా చెల్లిని చంపేసి వెళ్ళిపోయారు. అందుకే ఇలా చేయడం మొదలుపెట్టా. ఇవన్నీ నాకెలా తెలుసు? నీకే కాదు, నువ్వు చేసేవి నాకు తెలుసు. అంటే నేను నీకు ఊహలా కనపడుతున్నా, నువ్వు నాకు ఊహలా కనపడుతున్నావు. లేదు, ఒకవేళ నువ్వు నిజమైతే పోలీసులు నిన్ను పట్టుకోవాలిగా. రోజు బయటికి వెళ్తాను, ఎవరైనా నిన్ను చూడాలిగా. మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా చూడలేదు. నువ్వు నిజం కాదు, నేను నిజం. హలో డాక్టర్ అజయ్ రాలేదా సార్? మిమ్మల్ని పంపించాడు. అంటే నువ్వు నిజం అనుకుంటున్నావా? ఈరోజు నీ డాక్టర్ మారిపోలా? అజయ్ ఏంటి? లాస్ట్ టైం కూడా నేనేగా వచ్చింది. అంటే నువ్వు నిజం కాదుగా.
మరి